విమానం మీద ప్రయాణం చేద్దాం. భలే అందంగా ఉంది కదా. హవాయి అంటే మరి ఎలా ఉంటుంది? నిజానికి నేను మీకు చూపించాలనుకున్నది ఇదే. ఏంటది? మా నాన్నగారి ఫ్రెండ్ నన్ను ఒక విమానంలో తీసుకువెళ్లారు. అంతేకాదు నన్ను అక్కడ కో పైలట్ సీట్ లో కూడా కూర్చోబెట్టారు. భలే ఉంది. మా నాన్న కూడా ఒకటి కొనాలనుకుంటున్నారు. అలా విమానం కొంటే నేను స్కూల్కి ఇంకా తొందరగా వచ్చేస్తాను. మీరు విమానాన్ని కొన్నారంటే దాన్ని నేను ఒకసారి నడుపుతాను, సరేనా? ఆహా, తప్పకుండా. నేను కూడా. నువ్వు నడుపుదువు గాని. క్షమించు, ఆ విమానం 4 సీటర్ నోబితా. నాకు తెలుసులే. ఏవన్నావు? విమానమా? నాకది నడపాలని ఉంది. నా దగ్గర విమానం లేదు, కానీ మనం దాని మీద కూర్చొని ప్రయాణించొచ్చు. బగ్ బగ్ కంట్రోల్ హ్యాండిల్. ఏంటి బగ్ బగ్గా? అవును, బగ్ వెనకాల దీన్ని తగిలించావనుకో దాని ఇష్ట ప్రకారం మనం దాన్ని నడపచ్చు. కానీ అంత పెద్దది ఉంటుందా? గలివర్ టన్నెల్ ఉపయోగించొచ్చు. గలివర్ టన్నెల్. రా నోబితా, ఇందులో నుంచి వెళ్దాం. అరే, ఈ మైదానం అమెజాన్ అడవిలా ఉంది. సరే, ఇప్పుడు నువ్వు బగ్గుని ఎంచుకో. వెళ్దామా? ఈ హ్యాండిల్ ని అంత పెద్ద తూనిగ మీద ఎలా పెడతాం? చాలా తేలిక. ఈ హ్యాండిల్ కి ఉన్న చివరి భాగాన్ని ఆ తూనిగ మీద గురి పెట్టాలి. ఆ తర్వాత ఈ బటన్ని నొక్కు. ఇది చాలా తేలిక. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు బటన్ని నొక్కితే చాలు. భలే తేలిగ్గా ఉంది. నా వల్ల కాలేదు. ఆ తూనిగ ఎగిరిపోతోంది. ఆలస్యం చేయకుండా తూనిగని ఎంచుకొని రా నోబితా. అలాగే. కదలకుండా అక్కడే ఉండు. నేను సాధించాను. ఆ హ్యాండిల్ ని గురిపెట్టి లాగు, ఎగురుతావు. అలాగే. ఇప్పుడు ఎగురు. అరే, ఏమిటిది? ఏంటి ఇంకా ఎగరలేదు? అరే, ఈ తూనిగకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందా? అవును, నిజమే. ఏ పక్షి అన్నా తనపై దాడి చేస్తుంటుంది. జాలేస్తోంది. డోరేమోన్ త్వరగా రా. అలాగే. డాక్టర్స్ బ్యాగ్. ఇప్పుడు నీకు పర్వాలేదా? ఇక నువ్వు వీలైనంత వరకు ఎగరచ్చు. ఒక నిమిషం. పూర్తయింది. ఇది చాలా వేగంగా వెళ్తోంది. బాంబు కాప్టర్ కంటే భలే ఉంది. ఇది విమానం కంటే ఇంకా అద్భుతమైనది. నాకు తెలుసు. శిశుకా కూడా దీన్ని నడిపితే బాగుంటుంది. అలాగే. హే శిశుకా. నోబితాయేనా? ఎక్కడున్నావు నోబితా? ఇదిగో నీ ఎదురుగానే ఉన్నాను. నోబితా, గొప్పగా ఉంది. భలే సరదాగా ఉంది కదా? అవును, గాల్లో ఇలా ఎగురుతుంటే చాలా బాగుంది. కాస్త పైకి వెళ్ళి ఎగురుదాం. హే, ఆగండి. జియాన్ సునియోలు ఇక్కడే ఉన్నారు. అక్కడికి వెళ్దాం.
విమానంలో ఎగరడం బానే ఉంటుంది కదా. నాకు నోబితా గొంతు వినిపిస్తుంది ఆ? తనిక్కడ లేడే. భలే సరదాగా ఉంది. నోబితా తూనిక మీద ఎగురుతున్నాడు. ఏంటి నిజంగానా? ఆ, ఇది ఖచ్చితంగా డోరేమాన్ గ్యాడ్జెట్ అయి ఉంటుంది. ఇలా ఇవ్వు. నిన్ను ఆహా కుదరదు. నన్ను మీతో ఎప్పుడు కలుపుకోలేదు కదా. ఓ, అలాగా అయితే నిన్ను పట్టుకుంటావు. సునియో. అలాగే. పట్టుకుంటా. అయిపోయాను బాబోయ్. భలే తమాషాగా ఉంది. నోబితా నీకు ఎంత ధైర్యం? వృధా ప్రయాస. తూనిక చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఓ నన్ను పట్టుకుంటారు. ఎగురు ఎగురు. నిన్ను పట్టుకున్నాను. తూనికి మైకం వచ్చేసినట్టుంది. నోబితా ఇక నీకు వేరే దారి లేదు. ఇప్పుడు మేమే దీన్ని నడపాలి. సరేలే. డోరేమాన్. భలే అద్భుతంగా ఉంది. ఆశ్చర్యపోయింది. ఆ తూనిగని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. నాకు తెలుసులే. సరే కొండ వెనక వైపుకు వెళ్లి పందెం పెట్టుకుందామా? సరైన పోటీ. ఇది చాలా దారుణం. నా దగ్గర ఉన్నది ఆడ తూనిగా, డోరేమోన్ దగ్గర ఉన్నది మగ తూనిగా, షిజుకా దగ్గర ఉన్నదేమో సీతాకోక చిలుక. నీ దగ్గర ఉన్న పెద్ద తూనిగతో మేము పోటీ పడలేము. దాన్ని ఎంచుకున్నది నీ తప్పు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు రేపు స్కూల్ అంతా శుభ్రం చేయాలి. అది తెలుసుకో. ఏంటి? ఓకే మొదలు పెట్టండి. వేగంగా వెళ్ళకండి, మంచిది కాదు. షిజుకా పద మనం వెళ్ళిపోదాం. అవును అద్భుతంగా ఉంది. నాకు ఇది భలే నచ్చింది. ఏంటది? సునియో వేగంగా వెళదాం. అలాగే. అదిగో అటువైపు వెళదాం. నాకు జియాన్ సునియోలు అసలు కనిపించడం లేదు. ఎవరైనా నన్ను కాపాడండి. అది సునియో గొంతు కదా. తను అక్కడ ఉన్నాడు. నోబితా ఇదిగో. అర్థమైంది. వెళ్ళు వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపో. జాగ్రత్త. వెళ్ళిపో. వెళ్ళమంటున్నానా? అమ్మయ్య బతికిపోయా. నాయను అది నన్ను తినేస్తుందని అనుకున్నాను. జియాన్ ఎక్కడా? తను అలా ముందుకు వెళ్ళిపోయినట్టున్నాడు. ఒంటరిగా వెళ్ళడం ప్రమాదకరం. అవును, కొండ వెనుక భాగంలో చాలా సాలెగూడులు ఉన్నాయి. పదండి వెళ్దాం. హే అందరికంటే నేనే ముందొచ్చాను. ఒరే సునియో ఏంటి కనిపించట్లేదు? అవును నేను ఇంతకు ఎటువైపు వచ్చాను? ఏమిటా శబ్దం? ఏంటి వేళకోళంగా ఉందా?